వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రంజాన్ పర్వదిన వేడుకలను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నెల రోజుల ఉపవాస దీక్షలు ముగియటంతో ముస్లింలు ఉదయాన్నే అత్యంత భక్తి శ్రద్ధలతో మసీదులు, ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పట్టణ చెంచుపేట, పినపాడు ఈద్గాలకు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున చేరుకుని ప్రార్థనలు నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, జనసేన పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్లు హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. الرحمن الرحيم مالك القمر بحسبان ونخسر الميزان والأرض وضعها للأنام فيها الله سمع الله لمن حمده الله أكبر ولله الحمد. الله أكبر ولله الحمد. الله والله أكبر. الله لا الله الله أكبر. الله أكبر والله أكبر. الله أكبر ولله الحمد. الله أكبر. الله أكبر. दो चार हमारे पड़ोस वाले भाई है, दूसरे सभा के तो इसीलिए जमीयत की तरफ से कि हमारी दुनिया के लिए है, हमारा वोट फायदेमंद होगा, तो अपना भी वोट डालना, क्योंकि एक रमजान मुबारक में किए हैं सहाबियात, ताबईन, तबे ताबईन और मग़फ़िरत फरमा दीजिए। हमारे वाहिदों ने बेहतरीन बदला नज़ारा फरमा दीजिए। इसी तरह हमारे चढ़े मराकज़ के बैतुल मक़दिस के पर अस्तग़फिरुल्लाह थोड़ा सा आए नंबर जो रियासानी करते हैं और जो बरतने की चीजें सूफा मस्जिद के शहीदा भाई गेट के पास रहे। ईद का भी जो चंदा हो रहा है मस्जिद के बाहर के हिस्से में वो लोग टेंट में हैं, तो आप हजरात से गुजरो ईदगाह का चंदा करें। वो कुछ साथी अभी तक नहीं पहुंचाए तो आगे के हिस्से में जाए, मेंबर के पास लाकर पहुंचा दें।
जाएगा कि उनमें सलामती और अमन इत्मीनान से दाखिल हो जाओ और उनके दिलों में जो कदूरत के सामने बैठे हो न उनको वहां कोई तकलीफ पहुंचेगी और न वो वहां से निकाले जाएंगे। ऐ पैगंबर, मेरे बंदों को बता दो कि मैं बड़ा बख्शने की खुशखबरी देते हो। उन्होंने कहा कि हम आपको सबसे खुशखबरी देते हैं तो आप मायूस न हो। इब्राहिम ने कहा कि अल्लाह की रहमत से मायूस होने पीछे रह जाएगी। या नहीं तो इंतजाम में जो लगे हुए हैं पुलिस నా పైకి ఎక్కడ సరిపోతుంది సార్ పట్టించుకోండి చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో రంజాన్ పర్వదినాల సందర్భంగా పవిత్ర రంజాన్ మాసంలో మీతో పాటు నేను అనేక ప్రాంతాల్లో అనేక మసీదుల్లో పాల్గొని ఆ అల్లా ఆశీస్సులు అల్లా దీవెనలు మీతో పాటు నేను అందుకుని నా ద్వారా నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదర సోదరి మనందరికీ అంతో ఇంతో సేవ చేసే అవకాశం అదృష్టం ఆ అల్లా నాకు కల్పించినందుకు ఆ అల్లాకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనందరికీ ఆ అల్లా మరో కొత్త జీవితం ఇచ్చారు. ఎందుకంటే కరోనా కష్టకాలంలో కరోనా బారిన పడి ఎంతోమందిని తన ప్రాణాలు పోగొట్టుకున్నారు. అటువంటిది మనందరం ఈ సమాజంలో జనజీవన స్థలతలో ఉండాలంటే ఆ అల్లా ఆశీస్సులతో మనందరి ప్రతి దువా కార్యక్రమాల ద్వారా మనందరం ఈరోజు సమాజంలో బతికి మన కుటుంబాలు మన జీవనం సాగిస్తాం. ప్రతి ముస్లిం సమాజంలో ఉన్న ప్రతి ముస్లిం తన దువా ద్వారా ఆ అల్లా ఇచ్చిన ఈ జీవితాన్ని 10 మందికి ఉపయోగపడే విధంగా పనిచేసుకుంటూ ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో సాధ్యమైనంత వరకు అందరికీ అందుబాటులో ఉండి ప్రభుత్వం ద్వారా ఎవరైతే సమాజంలో ఉన్న చిన్న చిన్న కుటుంబాల్ని ఆదుకునే ప్రయత్నం బాగా చేశాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా చేస్తానని, అలాగే నేను ఇదే ఈద్గాలో గత సంవత్సరం వచ్చి ఈ ప్రాంతంలో మైనారిటీ సోదరులకి ఏదైతే శుభకార్యాలు చేసుకోవటానికి షాదీఖానాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పాను. ఆ చెప్పిన సందర్భంగా 2 ఎకరాల సైట్ని మీకు తొందరలో అందించబోతా ఉన్నాను. ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి నేను మాట్లాడలేకపోయాను. తొందరలోనే 2 ఎకరాల సైట్ని నేను షాదీఖానాకి ఇవ్వబోతా ఉన్నాను. అది కూడా మీరు తొందరలోనే చేయబోతా ఉన్నాను.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషి చేసిన సామాజిక సంస్కర్త, మహిళాభివృద్ధికి మార్గదర్శి, నిత్య స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పులే అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం మహాత్మా గాంధీ జ్యోతిరావు పులే 198వ జయంతిని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జ్యోతి బాపులే చేసిన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలు మరువలేనివని, సామాన్యుడిగా మొదలై ఒక సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమని, సామాజిక కార్యకర్తగా వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా ఆనాటి రోజుల్లో పోరాడిన సంఘ సంస్కర్త జ్యోతి బాపులే భావితరాలకు మార్గదర్శకుడని వెంకటేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం తెనాలి పట్టణ అధ్యక్షులు కుర్రా శ్రీను, బీసీ నాయకులు జొన్నాదుల రాహుల్, నిడుబ్రోలు సుబ్రహ్మణ్యం, కడలి సాయి, బంగారు పోతురాజు, జొన్నాదుల రమేష్, జొన్నాదుల మురళి, వెంకట శివ కళ్యాణి, తిరువీధుల ఈశ్వరి కుమారి తదితరులు పాల్గొన్నారు. పేద వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఏ వర్గమైనా కూడా ఒక ఉన్నతమైన చదువు చదివితేనే అభివృద్ధి చెందుతారని, ఆ చదువుతోనే మన అభివృద్ధి చెందుతామని ముఖ్యంగా ఆ రోజే ఆయన దూరదృష్టితో ఆలోచించి పేద వర్గాలందరికీ విద్యతోనే అభివృద్ధి చెందుతారని విద్యా పాఠశాలలో ప్రారంభించారు ఆయన. అట్లాగే తన పాఠశాలను నిర్వహిస్తూనే ఎక్స్పెషల్లీగా మహిళల అభివృద్ధి, విద్యతోనే అభివృద్ధి చెందుతారని మహిళలు గ్రహించి ఆయన తన భార్యను మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది తన చేత స్కూల్స్ పెట్టించినప్పుడు అగ్రవర్ణాల అనేకమైన దాడులు చేసినా కూడా ఆ రోజుల్లో 190-180 సంవత్సరాల కిందట అగ్రవర్ణాలకు ఎదురు నిలబడి పోరాడిన జ్యోతిరావు పూలే గారి ఆదర్శాలను మన బీసీ వర్గీయులందరూ నేర్చుకోవాలని, అదే ఆయన మన భారతదేశంలో మొట్టమొదటిగా మహాత్మా అనే బిరుదు వచ్చింది జ్యోతిరావు పూలే గారికి. బీసీ నాయకులు జొన్నాదుల వెంకటేశ్వరరావు గారు మరియు కుర్రా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈయన గారు ఏప్రిల్ 11, 1827లో పూణేలో జన్మించడం జరిగింది. ఈయన మహిళల హక్కుల కోసం, పేదవారి హక్కుల కోసం, కుల నిర్మూలన కోసం, కుల వీక్షత కోసం పోరాడిన వ్యక్తి. మహిళలందరూ కూడా విద్యావంతులు అవ్వాలని కోరుకునే వ్యక్తి. ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఉద్యమాలకి భారతదేశంలో నెలకొల్పడం జరిగింది. ఈయన గారిని ఆ యొక్క ఆశయాలను, ఆదర్శాలను ప్రతి ఒక్కరు కూడా అమలు చేయాలని కోరుకుంటూ రంజాన్ పండుగ సందర్భంగా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన నాగేశ్వరరావు అనే దివ్యాంగుడు గత 27 సంవత్సరాలుగా పోలియోతో బాధపడుతున్న క్రమంలో ట్రైసైకిల్ కావాలని యంగ్ జనరేషన్ టీంని సంప్రదించగా స్పందించిన టీం సభ్యులు గురువారం రంజాన్ సందర్భంగా నాగేశ్వరరావుకు ట్రైసైకిల్ అందించారు. చదువుకుంటూ యంగ్ జనరేషన్ టీం అనే సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సాదిక్ను మరియు టీం సభ్యులను పలువురు అభినందించారు. తమ సంస్థ ద్వారా భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని కొనసాగిస్తామని సంస్థ ప్రతినిధి సాదిక్ తెలిపారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు తెనాలి పట్టణంలోని వీనస్ థియేటర్ దగ్గర నాగేశ్వరరావు అనే 58 ఏళ్ల వృద్ధుడికి గత 27 సంవత్సరాల నుంచి పోలియో వచ్చి 2 కాళ్ళు అనేవి పడిపోవడం జరిగింది. మరి ఈ క్రమంలో ఆయన మమ్మల్ని సంప్రదించి మీరు ఇట్లా అందరికీ సహాయం చేస్తూ ఉంటారు కదా, నాకు కూడా ఇలా ఒక ట్రైసైకిల్ అనేది దానం చేయగలరని అడగగా ఈరోజు సమాచారం వచ్చిన వెంటనే మేము స్పందించి ఆయన పరిస్థితిని చూసి ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరఫున మేము ఈరోజు ఆయనకు ఒక ట్రైసైకిల్ అనేది ఇవ్వటం జరిగింది. ఇలానే ఈయనకి ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా ఎలాంటి వారికైనా ఎటువంటి అవసరం ఉన్నా సరే మా యంగ్ జనరేషన్ టీం తోడుండి ఖచ్చితంగా ఎవరికే సహాయం కావాలన్నా మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేస్తున్నాను. మాలాంటి అవిటి వాళ్ళకి ఎలాంటి మంచి మనసులుండి మాకు మంచి సహాయం చేస్తున్నందుకు వాళ్ళకి కృతజ్ఞత చేసుకుంటున్నాను. నేను ఒక 15-20 రోజుల క్రితం చెప్పాను, ఎమ్మటే స్పందించారు. ఎమ్మటే స్పందించి నా దగ్గరికి 2-3 సార్లు వచ్చి ఓకే చేశారు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ పర్వదిన వేడుకలు.
పట్టణ 3వ వార్డు ఏకలవ్య నగర్లో స్థానికులతో సమావేశమైన టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.